హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సత్యభామ సీరియల్ మనందరికీ బాగా సుపరిచితం కదా. అయితే సత్యభామ సీరియల్కి నిన్నటితో ఎండ్ అయితే చేసేసారనమాట. సీరియల్ అయితే చాలా త్వరగా ఎండ్ అయిపోయిందంటూ అభిమానులు అయితే చాలా హర్ట్ అవుతున్నారు. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో వేద మరియు యష్లాగా వచ్చిన వీళ్ళిద్దరూ కూడా సత్యభామ సీరియల్లో హీరో హీరోయిన్స్గా నటించడం జరిగింది. ఆ సీరియల్లో మంచిగా వీళ్ళకి పాపులారిటీ రావడంతో మళ్ళీ సత్యభామ సీరియల్లో అదే పేరుతో మన ముందుకైతే వచ్చారనమాట. ఆ సీరియల్లో ఎంత ఫేమ్ అయ్యారో సత్యభామ సీరియల్లో అంతకంటే ఎక్కువగా వీళ్ళిద్దరైతే ఫేమ్ అయ్యారు. సో సీరియల్ అయితే చాలా త్వరగా ఎండ్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటో ఇంకా తెలీదు. 365 డేస్ అయితే కంప్లీట్ చేసుకొని నిన్నతో ఎండ్ అయితే చేసేసారు. ఎన్నెన్నో జన్మల బంధంలో వేద మరియు యష్లాగా వాళ్ళిద్దరూ చాలా పాపులారిటీని అయితే తెచ్చుకున్నారు. చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ని కూడా పెంచుకోవడమే కాకుండా చాలామంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు వేద మరియు యష్లు. అదే వేద మరియు యష్లు సత్యభామ సీరియల్లో క్రిష్ మరియు సత్యగా వచ్చి ఈ సీరియల్లో కూడా మంచి నటనతో చాలా మంచి గుర్తింపు ప్రాజెక్టులు అయితే ఒకటి తర్వాత ఒకటైతే చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళిద్దరూ కలిసి స్టార్ మార్ పరివార్ అవార్డ్స్లో జోడీగా కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి స్టార్ మార్ పరివార్ అవార్డ్స్లో డ్యాన్స్ కూడా చేయడం జరిగిందనమాట. వీళ్ళిద్దరికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికి చాలా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి వేద మరియు యష్లకి. అయితే వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే సత్యభామ సీరియల్ త్వరగా ఎండ్ అవడంతో అభిమానులు అయితే చాలా హర్ట్ అవుతున్నారు. సీరియల్ అయితే చాలా త్వరగా ఎండ్ చేసేసారు. వి మిస్ యూ సో మచ్, మిస్ యూ ఎ లాట్ అంటూ కామెంట్స్ అయితే తమ బాధని అయితే వ్యక్తం చేస్తున్నారు తమ సోషల్ మీడియాస్లో. అయితే సత్యభామ సీరియల్లో ఎండ్ అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ మళ్ళీ కొత్త సీరియల్తో త్వరగా మా ముందుకి రావాలి అంటూ అభిమానులు అయితే కోరుకుంటున్నారు అనమాట. ఇప్పటికీ 2 ప్రాజెక్టులు అయితే కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నారు. మళ్ళీ 3వ ప్రాజెక్ట్తో మా ముందుకి రండి అంటూ సోషల్ మీడియాలో అభిమానులు అయితే కామెంట్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మళ్ళీ 3వ ప్రాజెక్టుతో మా ముందుకైతే త్వరగా రావాలని కోరుకుంటూ కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు అభిమానులు. వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ ఫొటోస్ అయితే షేర్ చేసుకుంటారు కదా. మళ్ళీ అవే ఫొటోస్ని అభిమానులు కూడా షేర్ చేసుకొని తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు కూడా మళ్ళీ వీళ్ళు ప్రాజెక్ట్ 3తో రావాలని అనుకున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.